విజయారే గారు రాజకీయాలు చేస్తున్నారా దీన్ని అడ్డం పెట్టుకొని? ఇప్పుడు ఒక సందేహాన్ని అయితే వ్యక్తపరిచారు రామ్మోహన్ గారు. ఫిలిం ఇండస్ట్రీని బ్లాక్మెయిల్ చేస్తూ ప్రస్తుత ప్రభుత్వం ఇప్పటికే ఒక సెటిల్మెంట్కి వచ్చేసింది, రావాల్సిన ముడుపులు అందాయి. ఇప్పుడు నామకే వాస్తు దిల్ రాజు వెళ్ళి మాట్లాడారు, ఆ తర్వాత అపార్ట్మెంట్ తీసుకున్నారు, ఈరోజు భేటీ జరుగుతుంది. కానీ 4 కుటుంబాల ఆధిపత్యాన్ని పక్కన పెట్టగలుగుతుందా ప్రభుత్వం? ఇంకొకటి, ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నట్టుగా దీని వెనకాల మరి డబ్బుకు సంబంధించి ఆర్థికపరమైన లావాదేవీలు ఇందులో ఏమైనా ఉంటాయా? ఈ అంశాన్ని బీఆర్ఎస్ సందా థియేటర్ అలాగే రేవతి మృతి చెందిన తర్వాత రామ్మోహన్ గారు అనలిస్ట్ చెప్పినట్లుగా అల్లు అర్జున్ని అడ్డంగా పెట్టుకుని ప్రభుత్వాన్ని బదలం చేయడానికి బీఆర్ఎస్ చాలా ప్రయత్నించింది. కేవలం బీఆర్ఎస్ మాత్రమే కాదు, ఇందులో బీజేపీ పాత్ర కూడా ఉంది. ప్రతి ఒక్కరు, ప్రతిపక్షంలో ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా ఒక పాయింట్అవుట్ చేసే ప్రయత్నాన్ని అయితే ప్రభుత్వాన్ని పాయింట్అవుట్ చేసే ప్రయత్నం చేశారు. మరి ఇప్పుడు ఈ చర్చలు సఫలీకృతమైతే ఇప్పుడు ఏలెత్తి చూపిన పార్టీలు ఏం చెప్తాయి, అందులో ముఖ్యంగా బీఆర్ఎస్? ఇప్పుడు దీంట్లో అమ్మ మేము 14 సంవత్సరాల పోరాటం మా చరిత్ర, తర్వాత 10 సంవత్సరాల పరిపాలన మా చరిత్ర, 24 సంవత్సరాల చరిత్రలో ఈ రోజు మనం మళ్ళీ ప్రతిపక్ష హోదా, ఇది ఒక కొత్త పాత్ర మాది. ఈ పాత్రను కూడా సక్రమంగా నిర్వహించాలి కాబట్టి ఖచ్చితంగా మేము ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మేము కస్టమర్ సైడ్, హూ ఇస్ ద కస్టమర్ అంటే చనిపోయిన వాళ్ళు కస్టమర్. మరి కస్టమర్ తరపున మేము ప్రధాన ప్రతిపక్షం ఉన్నప్పుడు మేము క్వశ్చన్ చేయాల్సిన బాధ్యత మాది ఉన్నది కాబట్టి ప్రజలు అదే బాధ్యత మాకు అప్పచెప్పారు కాబట్టి మేము ఖచ్చితంగా చేస్తాం అన్నప్పుడు ఈరోజు మళ్ళీ ప్రభుత్వానికి మేము ఏం సూచన చేస్తున్నామంటే, ఎందుకంటే మేము ప్రభుత్వంలో 10 సంవత్సరాలు ఉన్నాం కాబట్టి, అంటే ఇలాంటి సంఘటన జరిగితే మేముంటే ఏం చేస్తుంటిమి అనేది చెప్తా ఉన్నాం మీకు. అంటే సమూలమైన ప్రక్షాళన చేయాలి సినీ పరిశ్రమను. తర్వాత ఇప్పుడు రామ్మోహన్ రావు గారు దాన్ని సంస్కరించాల్సిన అవసరం ఉంది. అంటే వీళ్ళకి సినీ పరిశ్రమలో 4-5 కుటుంబాలకు పట్టపగ్గాలు లేకుండా పోయిన మాట వాస్తవము, దీన్ని గమనించాల్సిన అవసరం ఉంది. ఒకటి. రెండవది, దాంట్లో ఏదైతే సినీ పరిశ్రమలో ఉన్నారో అంటే ఒక చిన్న ఉద్యోగి నుండి మరి ఒక నిర్మాత వరకు మనం తీసుకుంటే ఖచ్చితంగా దీంట్లో దబ్దబా నడుస్తా ఉన్నది. వీళ్ళకు అసలు మీకు ఇంకోటి చెప్తానమ్మా, ఇప్పుడు సెన్సార్ బోర్డు ఉంది. సెన్సార్ బోర్డు ఎందుకు పెట్టడం జరిగింది అంటే ఈ సినిమాలను సమాజానికి పనికి వచ్చేటటువంటి ఏమన్నా సబ్జెక్ట్ కథ ఉన్నదా, ఆ కథలో ఏమన్నా మెలికలు ఉన్నాయా, ఆ కథ ద్వారా ఏమన్నా సమాజం పక్కదారి పట్టేటట్టు ఉందా, లేదు ఆ కథ ద్వారా నిజంగా సమాజం సంస్కరించబడుతుందా అనేది చెక్ చేయనికనే ఆ సెన్సార్ బోర్డు అనేది ఉంటది. ఆ సెన్సార్ బోర్డు వాళ్ళు నామమాత్రంగా డబ్బులు తీసుకొని నామమాత్రంగా సంతకాలు పెట్టడానికి సెన్సార్ బోర్డు పనిచేస్తుంది తప్పిస్తే నిజంగా ఆ కథను సంపూర్ణంగా చదివి అవలోకన చేసుకొని అవగాహన చేసుకొని మరి సమాజానికి ఇది మేలు జరుగుతుంది అన్నప్పుడే ఆ సంతకం పెట్టాలి సెన్సార్ బోర్డు అన్నప్పుడు. అదొకటి. తర్వాత FDC ఉంది, ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉంది. ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏం చేయాలి అంటే మొత్తము ఇది సమాజానికి పాఠాలు నేర్పే పరిశ్రమగా మరి నిలదొక్కుకోవాలి అంటే దాంట్లో ఉన్నటువంటి యాక్టర్లకు మరి నిజంగా కూడా ట్రైనింగ్ చేయాల్సిన అవసరం ఉంటది. మరి దాంట్లో పనిచేసేటటువంటి బ్యాక్గ్రౌండ్ లో పనిచేసేటటువంటి ప్రతి అడ్మినిస్ట్రేటర్ కు ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంటది. అలాగే మరి ప్రభుత్వంలో ఒక మంత్రిత్వ శాఖ ఉంది. మరి ఆ మంత్రిత్వ శాఖ ఏం చేయాలి అంటే మరి తండ్రి పాత్ర వహించాల్సిన అవసరం ఉంటది. కోమటిరెడ్డి గారు మీరు ఇన్ని చెప్తున్నారు, పుష్ప ఏ సమయంలో వచ్చింది? మీరు అధికారంలో ఉన్నప్పుడేగా వచ్చింది పుష్ప 1. మరి అప్పుడేం చేస్తారు? అవునమ్మా, అవునవును. మేము ఏమంటున్నాము, మేము వాళ్ళు అంటే నేను కాంగ్రెస్ బీజేపీ తర్వాత బీఆర్ఎస్ పార్టీ అని నేను అనట్లేదు. నేను కన్జ్యూమర్ తరపున మాట్లాడుతున్నాను. నేను ముందే చెప్పాను, నేను కన్జ్యూమర్ తరపున మాట్లాడుతున్నప్పుడు ఇవన్నీ వస్తా ఉన్నాయి కాబట్టి నేను కన్జ్యూమర్ సైడ్ లో ఒక పౌరుని సైడ్ లో మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా కథనేమో ఒక పేద వర్గానికి సంబంధించినటువంటి కథ ఉంటది, కానీ దాంట్లో యాక్ట్ చేసేవాడు పేదోడు అయి ఉండడు. ఇది గమనించాల్సిన అవసరం ఉన్నది. మీరు అంటే కోట్ల రూపాయలను దుబ్బుకుంటున్నటువంటి వాళ్ళు కథనేమో పేదోడిది అయితే మళ్ళీ జేబులో నుండి 1 రూపాయి పోయేది కూడా పేదోడిది అయితే ఉంది ఇక్కడ. కానీ మధ్యలో ఎవడు బాగుపడతా ఉన్నాడు అని అంటే మరి దాంట్లో యాక్ట్ చేసినటువంటి పెద్ద పాత్రలో ఉన్నటువంటి వాళ్ళ కుటుంబాలే బాగుపడుతున్నాయి తప్పిస్తే ఆ సినీ పరిశ్రమలో ఉన్నటువంటి తక్కిన
మరి చిన్న చితక పాత్రలు వేసినటువంటి కుటుంబాలు ఏవి బాగుపడట్లేదు, ఇక్కడ ప్రజలు బాగుపడట్లేదు. అంటే ఈ మధ్య మార్గంగా దీన్ని ఒక ఆదాయ వనరుగా సృష్టించుకున్నటువంటి సినీ పరిశ్రమలో ఈ ఆదాయ వనరును సంపూర్ణంగా ప్రజలకు పంచాల్సిన అవసరం ఉన్నది. ఆ చిన్న చితక పాత్రలు వేసేటటువంటి కుటుంబాలకు పంచాల్సిన అవసరం ఉన్నది గౌరవవేతనంగా. ఈ సందర్భంలో మేము చెప్పేది ఏంటంటే, ఇప్పుడు దిల్ రాజు గారి ఆధ్వర్యంలో మరి సినీ పరిశ్రమకు సంబంధించిన పెద్దలందరూ మరి వచ్చి ముఖ్యమంత్రి గారితో మరి మాట్లాడుతున్నప్పుడు ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా సరే ఏది జరిగినా ఒక సంఘటనను ఆధారంగా తీసుకొని ప్రక్షాళన కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉంటది. కాబట్టి ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఆయన నిజాయితీ ఎంత, ఆయన పెద్దరికం ఎంత, ఆయన గొప్పతనం ఎంత ఈ రోజు బయటపడుతుంది. మరి సినీ పరిశ్రమ పోతున్నప్పుడు దాన్ని ఏ విధంగా పరిశీలన చేస్తారు, పరిష్కార మార్గం చెప్తాడు అనేది ముఖ్యమంత్రి గారు ఏం చేస్తాడు అనేది ఈ రోజు బయటపడుతుంది. నేను ఇంకొక విషయం నాకే టైం ఇవ్వండి. అయితే ఇక్కడ సినీ పరిశ్రమలో ఎట్లా దబ్దబా ఉంది మీకు చెప్తా. ఈ రోజు ఒక రాజకీయ నాయకులను ఒక హీరో కొట్టడం, ఒక రాజకీయ నాయకులను ఆయన ఇష్టానుసారంగా మాట్లాడడం, తర్వాత పోలీసు వ్యవస్థను దుర్భాషలాడడం, పోలీసు వ్యవస్థను నీచంగా మాట్లాడడం, తర్వాత ఒక హీరో ఇష్టానుసారంగా ఒక మహిళలను మరి ఒక రకంగా అంటే ప్రేమ అనే భావనను వ్యక్తపరుస్తూనే మహిళలను అరాచకంగా అశ్లీలంగా చూయించడం, ఇవన్నీ సినీ పరిశ్రమలో జరుగుతూ ఉన్నాయి. అంటే స్త్రీకు అసలు విలువనే లేదు సినీ పరిశ్రమలో అన్నప్పుడు స్త్రీలు బహిరంగంగా వచ్చి ఈ సినీ పరిశ్రమలో ఉన్నటువంటి మొత్తం విషయాన్ని మరి ప్రక్షాళన చేయాలని నడుము బిగించాల్సిన అవసరం ఉన్నది. అశ్లీల చిత్రాలు తెలంగాణ ప్రజలకు అశ్లీలత అనేది తెలంగాణ ప్రజలకు లేని ముచ్చట అన్నప్పుడు ఈ మొత్తం వ్యవస్థను ప్రక్షాళన చేయాల్సిన అవసరం రేవంత్ రెడ్డి గారికి ప్రభుత్వం మీద ఉన్నదండి. ఓకే ఆర్య గారు ఒక నిమిషం అండి, సమయం తక్కువగా ఉంది. శివకుమార్ గారు